విధి అంటే ఏమిటి? విధి అంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెబుతారు. మన జీవితంలో జరిగే కొన్ని నియంత్రించలేని సంఘటనలు అని, భగవంతుడు ముందుగానే నిర్ణయించినట్లు అనిపించే మార్గమని, పూర్వకర్మల ఫలితంగా ఎదురయ్యే జీవితమని, విధిని గురించి ప్రజల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. విధిని కొందరు నమ్ముతారు, విధి ప్రకారమే జరుగుతుందని పోరాడరు. కొందరు దాన్ని సవాలుగా తీసుకుంటారు, తమ జీవితాన్ని మార్చుకుంటారు. జీవితం ఓ ప్రయాణం. విధి అనేది ఆ ప్రయాణంలో మనకు ఎదురయ్యే దారులు మాత్రమే. అలాగే విధిని అర్థం చేసుకోవడమే మన ప్రగతికి మొదటి అడుగు. అర్థం చేసుకున్న తర్వాత విధిని మార్చడము సాధ్యమే. విధి అనేది ఓ బంధనం కాదు, ఒక పాఠం. విధిని మించినది మన ధైర్యం, మన ధర్మం. మైండ్ సెట్ అనేది విధిని మొదటి సాధనం. నేను మారగలను అన్న ఆత్మవిశ్వాసమే, నమ్మకమే మార్పుకి మొదటి మెట్టు. నాకు అదృష్టం లేదు, విధి వేధిస్తోంది, ఈ దుస్థితి దాటి రావడం కష్టమే. ఇలాంటి భావాలు మన మనోధైర్యాన్ని తగ్గిస్తాయి. మనం బాధను మౌనంగా అంగీకరిస్తూ బలహీనంగా తయారవుతాం. విధి శత్రువు కాదు, అది మనకి పెట్టిన పరీక్ష మాత్రమే. మన స్పందనే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు, అంటే అనుకోకుండా జరిగేవి. దాన్ని అంగీకరించాలి, పాజిటివ్గా తీసుకోవాలి. పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా మన స్పందన మారితే విధి మారుతుంది. ధైర్యం, ఈ ఒక్క మాటే విధికి చెక్ పెట్టగలదు. భగవంతుడిపై, మన శక్తిపై నమ్మకం ఉండాలి. విశ్వాసం లేకుండా మార్పు సాధ్యం కాదు. విధిని మార్చలేను అనుకోవడం కన్నా విధికి మనమే మార్గదర్శకులు అవ్వగలము అనుకోవడమే విజయం. భయం మన ముందున్న మార్గాన్ని మూసేస్తుంది. సమయం అంటే విధిని మార్చే బలమైన ఆయుధం. మీరు మారాలంటే నిర్ణయం తీసుకోవడమే మొదటి మెట్టు. విధి మారాలంటే మీరు మారాలి. మీరు విధికి బానిసలు కాదు, మీరు విధిని మలచే శిల్పులు. మీ నడకే దాని మార్గాన్ని నిర్ధారిస్తుంది. ధైర్యం, పట్టుదలతో విధిని సైతం మార్చుకున్న ఎందరో వ్యక్తులు ఉన్నారు. అంధత్వము ఒక శారీరక లోపమే, కానీ ఆత్మ నిరాశ అతిపెద్ద లోపం. ప్రతి కష్టానికి ఒక దారి ఉంటుంది, ప్రతి మౌనానికి ఒక మాట ఉంటుంది, ప్రతి చీకటికి ఒక వెలుగు ఉంటుంది. మనం కూడా మన లోపాలపై కాక మన లక్ష్యాలపై దృష్టి పెడదాం. మన ఆశలకే దారి చూపుదాం. మన విధిని మనమే మార్చుకుందాం. మనం నమ్మినప్పుడు, కృషి చేసినప్పుడు, ధైర్యంగా ముందుకు నడిచినప్పుడు విధి మన ముందే తల వంచుతుంది.